వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. షేర్లింగపురం నియోజకవర్గం ఆల్వెన్కరణ డివిజన్ పరిధి శంషేగూడలోని బెరాకా ప్రార్థనా మందిరంలో బెరాకా ఫౌండేషన్ యేసుపాదం ఆధ్వర్యంలో ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ అండ్ ప్రతిమ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత రక్త పరీక్షలు, బీపీ, షుగర్, దంత పరీక్షలు, కంటి పరీక్షలు, ఎక్స్రే, ఈసీజీలో ఉచిత శిక్షణ ఏర్పాటు చేయగా శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరకెప్పటి గాంధీ, ఆల్వెన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్లు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకట్ గౌడ్లు మాట్లాడుతూ యేసుపాదం ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు చేస్తుంటారని, ఈ రోజు పేద ప్రజలు ఉన్న ఈ ప్రాంతంలో పలు టెస్టులు ఉచితంగా నిర్వహించడం అభినందించదగిన విషయమన్నారు. ఎంత డబ్బున్నా సరైన సమయంలో ఇంట్లో ఉన్న సభ్యులకు చికిత్స చేయించకపోతే డబ్బు ఎందుకు పనికిరాదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ హ్యారిస్, పాస్టర్ జాషువా మరియు బెరాకా పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. పైన చూడడం జరుగుతుంది. ఆ 3 డిపార్ట్మెంట్ వాళ్ళు పైకి వెళ్ళాలి, మిగతా అవుతుంది. దేవుని మహిమపరుద్దాం. ఈ సమయంలో అలాగే మన కార్పొరేటర్ హ్యారిస్ గారు మరి వీరు వచ్చి వీరిని హానర్ చేస్తారు. అక్కడ చర్చ దగ్గర మా యేసుపాద పాస్టర్ గారు ఇక్కడ ఈ చర్చి నుంచి ప్రతిసారి ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూనే ఉంటాడు. మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ 124 డివిజన్లో ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత అప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఈ ఇంద్రాయిల్స్లో ఒక సైకిల్ కూడా పోకుండే అట్లా ఉన్న పరిస్థితిని ఎమ్మెల్యే గారి దయతోటి మేమంతా ఇక్కడ చాలా డెవలప్ చేయడం జరిగింది. మా యేసుపాదం పాస్టర్ గారు ఓన్లీ పాస్టర్ గారు కాకుండానే ఆయన ఇట్లా వైద్య శిబిరాలు, గరీబులకు అప్పుడప్పుడు బట్టలు ఇచ్చుడు, బియ్యం ఇచ్చుడు, ఎన్నో ప్రోగ్రాంలు చేస్తుంటారు. నా 124 డివిజన్ అప్పుడప్పుడు చేస్తున్నందుకు కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ థ్యాంక్స్. మరియు ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ ద్వారాను మరియు ప్రతిమ హాస్పిటల్ కోఆపరేషన్ ద్వారాను ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది చేస్తున్న ఉద్దేశం ఏంటంటే ఓన్లీ లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ. లోకంలో ఒక సామెత ఉంది, మానవ సేవయే మాధవ సేవ అని లోకంలో ఉన్నది కదా. అదే బైబిల్లో ఏముందంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని ఉంది. కాబట్టి మాకు కష్టం వస్తే ఎదుటి వారికి కష్టం వచ్చినట్టుగానే లేక ఎదుటి వారి కష్టం మా కష్టంగా భావించి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. మేము ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నా మన ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు వీరిని ఆహ్వానించటం జరుగుతుంది. వారు ఎప్పుడు మనకు అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటున్నారు. ఇది అందరికీ ఏ విధమైన సమస్యలు, ఏ విధమైన వ్యాధులు ఉన్నా ఆల్మోస్ట్ ఆల్ దాదాపు 9 రకాల డాక్టర్లు మన మధ్యకు వచ్చి ఉన్నారు. 9 రకాల డాక్టర్లు కంటికి సంబంధించి, పంటికి సంబంధించి, తర్వాత ఎముకలకు సంబంధించి జనరల్ ఫిజిషియన్స్ ప్లస్ కంటికి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా న్యూరాలజిస్ట్, నరాలకు సంబంధించి మరి అన్ని రకాల డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, అనుభవజ్ఞులు. మరి లేడీస్ సమస్య, స్త్రీలకు సంబంధించిన సమస్యలు కూడా ఇందులో సంబంధించిన డాక్టర్లు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్స్. కాబట్టి అటు ప్రతిమ హాస్పిటల్ నుంచి, ఇటు మరి హ్యాండ్ ఆఫ్ ఆశ్రయం నుంచి డాక్టర్లు మన మధ్యకి రావటం జరిగింది. కాబట్టి మీకు అందరికీ సేవ చేయాలన్న దృక్పథంతో ఇవి ఏర్పాటు చేశాం. ఈ సదవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాల పట్ల పెద్ద మనసుతో జీవితంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ బెరాకా ఫౌండేషన్
ఇక్కడ కార్యక్రమం పెట్టడం, మరి ప్రతిమ హాస్పిటల్స్ నుంచి డాక్టర్స్ అందరూ కూడా రావటం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మంచి అవకాశం, ఈ అవకాశాన్ని వాడుకోవాలా. స్థానిక కార్పొరేటర్ గారు వెంకటేష్ గౌడ్ గారు, మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి మా సహచర నాయకులు, గౌరవ పెద్దలు మా వెంకటేష్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఆదివారం ప్రార్థనల వరకే పరిమితం కాదు, సేవా కార్యక్రమాల్లో మనం ముందు ఉండాలా. పేదల పట్ల సేవాభావంతో వ్యవహరించాలా. మందుల పంపిణీ, బట్టల పంపిణీ, పుస్తకాల పంపిణీ, అలాగే రక్తదాన శిబిరాలు, అలాగే హెల్త్ క్యాంప్స్, హెల్త్ అవేర్నెస్ వాళ్ళ చాలా కీలకం. మా మిత్రుడు చెప్పాడు ఇప్పుడే, మా ఫాస్టర్ గారు బాగా కష్టపడి ఇక్కడ రాళ్ళు కొట్టించడం మూలానే ఈ రోడ్డు ఇవాళ బ్రహ్మాండంగా ఈరోజు ఈ ప్రాంతం నడుస్తూ ఉందని చెబుతున్నాం. ఎటువంటి సందేహం కూడా లేదు. చాలామంది కష్టం ఉంది, మరి కష్టాల నుంచి ఒక మెట్టు పైకి ఎక్కాం. ఇవాళ సమాజంలో ఏం అవసరమైతే ముఖ్యమైన అవసరం ఆరోగ్యం. ఇంట్లో బీరువా నిండా డబ్బులు ఉన్నా కానీ దేనికి పనికిరావు ఆరోగ్యం లేకుండా, అవి కరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా బీపీలున్నా, షుగర్లున్నా, లేకపోతే ఇంకా రకరకాల వ్యాధులు ఏమున్నా కూడా 9 రకాల డాక్టర్లు ఒక వేదిక మీద తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఇది ఒక మంచి పరిణామం, శుభ పరిణామం. మా సీనియర్ ఫాస్టర్ గారు, మిత్రులు, శ్రేయభిలాషి దూరదృష్టితో ఆలోచన చేసి కార్యక్రమం పెట్టారు. మరి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అవసరమైతే మందులు ఉన్నంత వరకు తీసుకోండి. ఇంకేమైనా మందులు కావాలంటే కూడా మేము ఇప్పించే కార్యక్రమం కూడా చేస్తాం. అలాగే ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే అన్నీ కూడా చెక్ చేస్తారు. మినిమం వ్యాధులు, చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే టకామని చెక్ చేసి సూటబుల్ మందులు అన్నీ కూడా ఇస్తారు. ఇంకేమైనా ఇబ్బందికర వాతావరణం ఉందంటే ఈ టెస్ట్ చేయించుకోండి. ఈ టెస్ట్ చేసుకుంటే దీని పరిణామాలు ఎలా ఉన్నాయి, దాని తర్వాత మందులు ఏం వాడాలి, తర్వాత ఏం ట్రీట్మెంట్కి వెళ్ళాలనేది కూడా చెప్తారు. చెప్తే మరి చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్లో భరించలేరు. అయినప్పటికీ కూడా మేము సీఎం ఎవ్రీ మంత్ 100, 150, 200 మంది సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తున్నాం. హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. వైట్ కార్డు ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. ఈ రకరకాల అవకాశాలన్నింటి కూడా మీరు వాడుకోండి. మా వంతు సహకారం అందించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇది మంచి మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఇప్పుడే మా ఫాస్టర్ గారు వచ్చేటప్పుడు నాకు చెప్పారు. దీనిలో అన్ని ఎక్స్రేతో సహా అన్ని ఎక్విప్మెంట్లు బస్సులో ఉన్నాయి. మరి డాక్టర్స్ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూర్చుని ఒక్కొక్కరికి బీపీ చూసి, షుగర్ చూసి అన్ని టెస్టులు కూడా చేసుకొని ఏమి ఇబ్బందులు ఉన్నాయో అన్నిటికి కూడా మరి చక్కగా ట్రీట్మెంట్ చేయించే విధానం ఈ అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చొరవ తీసుకొని ఇక్కడ మెడికల్ క్యాంపు పెట్టించినందుకు బైరాక చర్చ్ ఫౌండేషన్ ద్వారా పెట్టించినందుకు బైరాక కుటుంబ సభ్యులందరికీ, మా సీనియర్ ఫాస్టర్ గారికి సహకరించిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.